హాయ్ రా, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నావు? మామిడికాయ చెక్కు తీస్తున్నా. దేనికోసం? పప్పులకి. పప్పు కర్రీ వేస్తున్నావా? చింతపండు ఏమో మళ్ళీ వేసా కొంచెం అంతా. కొంచెం వేస్తావు. కంప్లీట్గా మ్యాంగో తోటి అవుతుంది అన్నట్టు పప్పు కర్రీ. టేస్ట్ బాగుంటుంది కదా మ్యాంగో తోటి చేస్తే. అట్లానే వేస్తాం. టమాటాలు కట్ చేసి పెట్టుకున్నావా? అయితే పొయ్యి పైన ఏంటి ఇక్కడ? పప్పు. పప్పు అటు సైడ్ చాయ్ పెట్టినావా? అవును. అన్నం చేసినావా మళ్ళీ? చేయలేను. అంటే పప్పు అయిపోయిన తర్వాత వేసావు పప్పు కర్రీ రెడీ అయినాక. ఈ పప్పులు వేసే ఉడుకుతుంటాయి. అంబలి వేసినావా మళ్ళీ? ఇంకా అంటే ఫస్ట్ వంట స్టార్ట్ చేయడమే పప్పే పెట్టినావు అన్నట్టు. ఇక్కడ అన్నం కట్టెల పొయ్యి పైన వేస్తావు కదా? అన్నం అంబలి కట్టెల పొయ్యి పైన చేస్తా. పొయ్యి ముట్టించలేవు ఇంకా కదా? ఓకే. ఇది పప్పు ఉడుకుతుంటది కదా, ఇవన్నీ వేస్తే అంతలోపు బయట అంబలి. అవును, అర్థమైంది. ఫస్ట్ పప్పు పొయ్యి పైన వేసుకుంటే ఇవన్నీ వేసి పెట్టేస్తే పప్పు మసులుతుంటుంది. ఇది ఉడికే లోపల అక్కడ వంటలన్నీ స్టార్ట్ చేసేస్తావు అన్నట్టు. అన్నం కర్రీ, అన్నం కానీ అంబలి కానీ. చాయ్ అయిందా మళ్ళీ? అయింది చాయ్. కడుకున్నా అమ్మకం? కడుకోలేదు, నేను కడుకోవచ్చుకుంటా. కానీ వస్తలేదా కట్ చేయడానికి? బాగానే వస్తుంది. 2 మ్యాంగోస్ వేస్తున్నావా? చిన్నగా ఉన్నాయి కదా? అవును, చిన్నగా వేస్తా. మునక్కాయలు కానీ ఏవి లేవు కదా పప్పులు వేయడానికి. అంటే మ్యాంగో వేస్తున్నాం కదా, ఈసారి టేస్ట్ అవుతుంది పప్పు. మునక్కాయలు వేసినప్పుడు పప్పు అంటే ఇక పప్పులాగానే అనిపిస్తుంది, సూపర్ అనిపిస్తుంది. మునక్కాయలు లేకుండా చేస్తే ఇంకా టేస్ట్ కాదు. మామిడికాయ పప్పు కింద బాగానే ఉంటుంది. ఈసారి మ్యాంగో వేస్తున్నావు కాబట్టి సెట్ అవుతుంది, ఫ్లేవర్ వస్తుంది దానికి, మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్, మీ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం, మీరు ఈయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంక ఇప్పుడైతే నేను మామిడికాయ పప్పు చేస్తున్నా. అయిపోలేదా ఇంకా? అయిపోయింది. నానా వారు ఏం చేస్తున్నావురా? గేమ్ స్టార్ట్ చేసినావారా? స్టార్ట్ చేసి ఆడుతున్నావా? కాను దా, నాకు కొన్ని వాటరీ. వారుద్దా బేటా, బయటికి వద్దు బేటా, నువ్వు ఏడుస్తావు, మళ్ళీ అమ్మ కావాలని ఏడుస్తావు కదా. అడుగుతావు, ఏడుచుతావు బేటా. ఎండ చాలా కొడుతుంది. ఎండ చాలా కొడుతుంది, ఇంటికానన్నా కొంచెం న్యాయంగా ఉంది. వద్దు బేటా. వద్దు. వద్దు వద్దు వద్దు. ఓకేనా? వద్దు బేటా. మేము హాస్పిటల్కి పోతున్నాం, దవాఖానకు పోతున్నాం. ఆడ చూదిస్తారు, అబ్బాయి అవుతుంది. చూదిస్తారు, అబ్బాయి అవుతుంది. వద్దు. దవాఖానకు పోతున్నాం అని చెప్పిన. దవాఖానకు పోతున్నాము, వద్దు. ఇగో నానమ్మ ఉంది చూడు ఇంటి దగ్గర. పండు తినిపో, నానమ్మ తింటుందాగో. మమ్మీ వద్దు బేటా, ఇక్కడ వద్దు బేటా, ఏడుస్తావు వద్దు. లోపల పనులోనే తెచ్చుకోపండి ఇంట్లో. అది ఉండేగా ఈడ ఒకటి, అది ఉండేగా ఈడ, అదే పైపా కట్టేనా ఏడ్చితే కొట్టడానికి. దా కదా, టైం అయితే కూర్చోబెట్ట, కూర్చో. అరే చెప్పినప్పుడు నాలే. షర్ట్ కింది కాను, షర్ట్ కింది కాను, అంగీ కింది కానాలి, అట్లా పై కానాలి. డాడీ కేక్ తేవడానికి పోయిండు, కేక్ తిను సరేనా? డాడీని తోలుకొని బైక్ తీసుకొని రమ్మారు చైన్కి. ఓకేనామ్మా? బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇప్పుడైతే చేను దగ్గరికి వచ్చేసినాము. ఇంకా బావ అయితే వాటర్ పైపు కనెక్షన్ చేస్తుండు.
చేను దగ్గరకు అయితే వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడైతే వాటర్ పైప్ కనెక్షన్ అయితే చేస్తున్నా, ఎందుకంటే డ్రిప్ కనెక్షన్ కోసము. ఇటు చూడండి ఫ్రెండ్స్ ఒకసారి, ఇటు సైడ్ డ్రిప్లో అయితే వర్షేసినాము. అక్కడ కింద 2 మాలు టమాటా నాటినాం కదా, ఆ టమాటాకు పెట్టంగా వాటర్ మిగులుతున్నాయి ప్రజెంట్. వాటర్ ఎందుకు వేస్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ఒకటి వాటర్ డ్రిప్ పైపులు అయితే కనెక్షన్ చేసుకుంటున్నాం. ఈ మడిలో గోకర విత్తనాలు పెడదామని, నాటు గోకర కొంచెం, ఇంకోటి పెద్ద గోకర కొంచెం, 2 కొద్దిగా గోకర విత్తనాలు పెడదామని ఒక డ్రిప్ కనెక్షన్ అయితే చేస్తున్నా. ఇది కనెక్షన్ చేసేసిన తర్వాత ఇంకా ఇటు సైడ్ అయితే ఇంకా డ్రిప్ పైపులు అయితే వారవాలి. డ్రిప్ పైపులు వార్చేసి వాటర్ వదిలిపెట్టి ఇంకా విత్తనాలు నాటడమే. ఇంకా స్వప్న నేనైతే ఈరోజు అందుకోసమనే తొందరగా వచ్చేసినాం ఇంటి దగ్గర నుంచి. ఈ టైం వచ్చేసి 11:30 అవుతుండొచ్చు. ఇది అక్కడ మంట పెట్టేసి కప్లింగ్లు చేసుకురావాలి, కాల్చి కప్లింగ్ లేదమ్మా. సరేపా. చెట్టు కిందనా? చెట్టు దగ్గర కొద్దిగా ఎండ చాలా వస్తుంది కదా. అవును. ఇంకా పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా డ్రిప్లకు వాటర్ కూడా వదిలిపెట్టినా. ఇంకా నాయనైతే చెక్ చేస్తుండే వాటర్ వస్తున్నాయి లేవని. ఇక్కడ స్వప్నేమో ఇంకా గోకర విత్తనాలు అయితే చెరిగి పెట్టుకుంటుంది, మన డస్ట్ లాంటివి ఏమైనా ఉన్నాయేమని. అయిపోలే. ఈ గోకర విత్తనాలు అయితే మేమే రెడీ చేసుకుంటాము. అంటే చేనుల కాయలను తెంపి పెట్టుకుంటాం, మంచి మంచి కాయల్ని తెంపి పెట్టుకొని అన్ని నలిచి పెట్టుకుంటే ఇంకా పొట్టంతా తీసేస్తాము. ఇంకా విత్తనాలను అయితే మేమే రెడీ చేసుకుంటాము చేను దగ్గరనే. చూడండి విత్తనాలు ఎంత బాగున్నాయి. ఈ డస్ట్ లాంటివి చిన్న చిన్నవి తీసేస్తే నీట్గా కనిపిస్తాయి. అయిపోయిందా? అయిపోయింది. ఓకే. విత్తనాలు గోకర విత్తనాలు అయితే షాపులో ఎప్పుడు కొనుక్కరాము. ఇంకా మేమే కాయలను సేకరించి విత్తనాలు అయితే చేసుకుంటాము. బెండ విత్తనాలు గోకర విత్తనాలు అయితే మేమే రెడీ చేసుకుంటాం, మిగతా అన్నీ కొనుక్కొస్తాం. ఇంకా దా వాటర్ వదిలిపెట్టిన వాటర్ చెక్ చేయాలి ఒకసారి. నాన్న వాటర్ చెక్ చేద్దా, ఏమన్నా పైపులో ఏమన్నా వాటర్ రాకుంటే నాకు చెప్పు నాన్న. ఉందా? కాంట ఉందా నీ దగ్గర? నేను ఇస్తాలే. మమ్మీ దగ్గర ఉందట, తీసుకోపో. ఒకటే ఉందా? నీకు మాత్రమే కదా అది. ఇగో ఇంకా డ్రిప్ పైపులు అన్నీ వరిచి వాటర్ వదిలిన తర్వాత ఏమవుతుందంటే స్టార్టింగ్లో కొన్ని హోల్స్ దగ్గర వాటర్ రావు. అట్లాంటి వాటి దగ్గర మేము కాంటలతోటి హోల్స్ చేసాము. ఇంకా ఇట్లా ఉందంటే ఇక్కడ వాటర్ వచ్చేస్తలేవు. వాటర్ వచ్చిన ప్లేస్లో ఇట్లా భూమి అయితే పచ్చిగా అవుతుంది. ఇంకో అటు పచ్చిగా అయింది, ఇటు పచ్చిగా అయింది, ఇడ కాలేదు, చిన్నగా అయింది. అంటే హోల్ బాగలేదు అన్నట్టు. ఇక్కడ కాంటతోటి పిన్ చేసిస్తే ఇంకా వాటర్ అయితే వచ్చేస్తాయి. ఒకసారి కంప్లీట్గా అంతా పైపులన్నీ వెరిఫై చేసిన తర్వాత విత్తనాలు అయితే నాటుతాం ఎప్పుడైనా. ఇంకా స్వప్న హోల్స్ చేస్తుంది చూడండి ఇక్కడ వాటర్ రాని దగ్గర. ఓకే వచ్చేస్తుంది. ఓకే ఉండ నాన్న, కాంటి కదా నీకు తెలియదు, నేను చేస్తా. నీకు రాదు బేట, ఇది కుచ్చుకుంటుంది. సరేనా? ఓకేనా? ఆడుకోసేపు. ఎన్ని పైపులు పట్టుకున్నావు? 2. నేను ఈ 2, ఆ 2 నువ్వు, ఈ 2 నేను చూస్తా. స్వప్న అయితే ఇంకా గోకర విత్తనాలు అయితే పెట్టేస్తుంది ఇప్పుడు. చిన్న విత్తనాలు, మట్టి విత్తనాలు సేమ్ ఒకే కలర్లు ఉన్నాయి. ఎన్ని పైపులు అయినాయి నువ్వు పెట్టినాయి? 4వ పైపా? కొన్ని విత్తనాలు నేను కూడా పెట్టుకుంటా వస్తా అటు నుంచి. 7 ఉన్నాయి ఆడ గిన్నెలు ఉన్నాయి. సరే అయితే నేను తీసుకొని నేను కూడా పెట్టుకుంటూ వస్తా. కంటిన్యూ. గాలి వీచడం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది. చెట్లు అన్నీ ఊగుతున్నాయి, చెట్ల కొమ్మలు చెట్లన్నీ.
ఇంకా చేను దగ్గర ఏ పంటలు వేసినా నార్లు నాటడం కానీ ఇంకేమైనా విత్తనాలు పెట్టడము ఏ పంటలైనా స్టార్ట్ చేయడం అంటే నాకైతే చాలా ఇష్టం. అంటే పంటలు స్టార్ట్ చేసినప్పుడు విత్తనాలు విత్తడం కానీ నార్లు పెట్టడం అంటే చాలా ఇష్టము. ఇంకా చేను దగ్గర ఏం పనులు చేస్తున్నా ఇంకా వ్యవసాయం పనులు చేయడం అంటే నాకు చాలా ఇష్టము. ఇంకా ఈరోజు అయితే మేము ఈరోజే డ్రిప్ కనెక్షన్స్ ఇవ్వడము, డ్రిప్పులు వరవడము ప్లస్ విత్తనాలు నాటడం అయితే నాకైతే చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంది. ఒకే రోజు అన్ని పనులు పూర్తి చేస్తున్నాం కాబట్టి. తాత ఏం చేస్తున్నావు తాత? అది తీసుకొస్తున్నావు కట్టే. మంట పెడతాం కదా, మంట పెడితే నైట్కి పందులు రావన్నట్టు చేను దగ్గర. ఎందుకంటే వచ్చేది ఉంది కదా, వచ్చేది తినడానికి పందులు వస్తున్నాయి నైట్లో. మంట పెడితే ఇంకా పందులు రావు, భయపడతాయి మంట ఉంటే. డాడీ తాత కూడా నేను అంటారా? ఇంటికి వస్తాడు, నైట్ అన్నం తిన్న తర్వాత తాతని చేను దగ్గర దించిపోతాం. గోకర విత్తనాలు పెట్టడం అయితే అయిపోయింది. అన్ని పైపులు అయితే ఇంకా విత్తనాలు అయితే నాటేసినాము. ఇప్పుడైతే గాలి అయితే చాలా వీస్తుంది. ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఆవులను కట్టేసి ఇంటి దగ్గరకు అయితే వెళ్ళాలి. నానా గాలి ఎట్లా వస్తుంది? చాలా బాగా అనిపిస్తుందా? ఎట్లా అనిపిస్తుంది? చల్లగా అనిపిస్తుంది కదా నాన్న. మధ్యాహ్నం టైంలో ఎట్లా కొట్టింది ఎండ, ఇప్పుడు ఎంత చల్లగా ఉంది కదా, చాలా బాగుంది గాలి అయితే. వర్షం వచ్చేటట్లు ఉంది, ఇంకా అందుకే గాలి పెడుతుంది. వర్షం రాకుంటే బాగుంటుంది నాన్న మనకు. ఎందుకు చెప్పు నాన్న? ఎందుకు? వర్షం వస్తే ఏమి ఇబ్బంది అవుతుంది మనకు చెప్పు, చెప్పు చూద్దాం. వర్షాన్ని ఉంది కదా నాన్న, అక్కడ చూడు చేను చూడగా, చేను ఉంది కదా, విత్తనాలు అన్నీ రాలిపోతాయి కదా వర్షం వస్తే. అప్పుడు మనకు వేస్ట్ అవుతాయి కదా వడ్లు కదా. అందుకేం కావాలో వర్షం రావద్దు మనకి, ఇప్పుడు రావద్దు అన్నట్టు. వర్షం వస్తే బాగుంటుంది, కూల్ అవుతుంది వాతావరణం. కానీ కాకపోతే ఇంకా వర్షాలు మనలాగా ఆరనే చేను పచ్చిగా అవుతాయి, ఒడ్లు కూడా రాలుతాయి. మనలాగా కొయ్యం చేనులు ఎవరు అని ఉంటే వాళ్ళందరూ నష్టపోతారు, వాళ్ళతో పాటు మనం కూడా నష్టపోతాం వర్షం వస్తే. అందుకు వర్షం చేనులు కోసిన తర్వాత ఎంత వర్షం కొట్టినా సంతోషం, కానీ ఇప్పుడైతే వర్షం కొట్టొద్దు అని మన ఉద్దేశము. ఓకే పాట వెళ్దాం, పాట బాయా.